ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుంద మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. నేడు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. మధ్యాహ్నం వరకు తుది ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు ఇటు ఎన్నికల యంత్రాంగం. దీనికి సంబంధించి ఎక్కడైతే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఉన్నాయో అక్కడనే ఈ కౌంటింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి. అయితే దీనికి సంబంధించి ఎక్కడైతే మున్సిపాలిటీ ఇటు ఆర్మూర్ కావచ్చు, ఇటు బోధను, అదేవిధంగా ఇటు భీమ్గల్, ఇటు కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుంద అక్కడనే అదే ప్లేస్లో కౌంటింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. దీనికి సంబంధించి ప్రతి ఒక్క వార్డుకు ఒక టేబుల్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. నిజామాబాద్ కార్పొరేషన్లో ఇటు మొత్తం కూడా 59.12% పోలింగ్ నమోదైంది. ఆర్మూర్లో 68% పోలింగ్ నమోదైన పరిస్థితి. బోధన్లో 68.64% నమోదైంది. భీమ్గల్ మున్సిపాలిటీలో 69.78% నమోదైంది. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే 61.90% నమోదైన పరిస్థితి. కామారెడ్డి జిల్లాలో 65.94%, అదేవిధంగా ఎల్లారెడ్డిలో 79.77%, బాన్స్వాడలో 73.66%, బిచ్కుందలో 78.49%, ఓవరాల్గా 69.48 పోలింగ్ శాతం నమోదైన పరిస్థితి. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. అయితే 238 ఓవరాల్గా 238 వార్డులు పోలింగ్ కేంద్రాలను కూడా 968 ఏర్పాటు చేశారు. అభ్యర్థులు 1161 అభ్యర్థులను, బ్యాలెట్ బాక్సులు అయితే 1078 వినియోగించిన పరిస్థితి. అయితే దీంట్లో ప్రతి వార్డుకు ఏ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డులకు సంబంధించి ఆ మున్సిపాలిటీలో వార్డుకు ఒక టేబుల్ ఏర్పాటు చేశారు. ఒక రౌండ్లో 25 బ్యాలెట్ పేపర్లు కలిపి ఒక కట్టను కట్టిన తర్వాత 4 కట్టలు కలిపి ఒక్కొక్క టేబుల్లో ఒక రౌండ్కు 1000 ఓట్లను లెక్కిస్తారని చెప్పేసి ఇటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తము 6,44,990 ఓటర్లు ఉండగా, అయితే అందులో ప్రస్తుతం 4,10,900 ఓట్లు నమోదైనటువంటి పరిస్థితి. ఒక రౌండ్కు 60 ఓట్లు లెక్కిస్తారు. అయితే నిజామాబాద్ కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లకు సంబంధించి 60 టేబుళ్లను కూడా వేసి 25 ఓట్ల చొప్పున 40 బెండిల్స్ పెట్టి లెక్కిస్తారని చెప్పేసి ఇటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఉత్కంఠకు దారితీస్తుందని చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ కార్పొరేషన్లో దీనికి సంబంధించి 60 డివిజన్లలో దాదాపు మెజార్టీ స్థానాలు ప్రస్తుతం అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేజించుకునే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అయితే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఇటు బీజేపీ 28 స్థానాలు, అదేవిధంగా ఇటు ఎంఐఎం 18 స్థానాలు, అదేవిధంగా అప్పటి టీఆర్ఎస్ 10-12 స్థానాల్లో గెలుపొందింది. అయితే కాంగ్రెస్ 2 స్థానాలకు పరిమితమైన పరిస్థితి. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ 20 నుంచి 25 స్థానాలు, బీజేపీ 15 నుంచి 18 స్థానాలు, అదేవిధంగా ఎంఐఎం 8 నుంచి 10 స్థానాలు, టీఆర్ఎస్ 5 స్థానాల వరకు గెలుపొందే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ నిజామాబాద్ కార్పొరేషన్లో మాత్రము ఇటు బీజేపీ కాంగ్రెస్ నువ్వానైనటువంటి విషయంలోనే తలపడాయని చెప్పవచ్చు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ ఆధిక్యత కనబరుస్తుంది, బీజేపీ కార్పొరేషన్ కైవసం చేస్తుందని చెప్పేసి ఇటు ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న పరిస్థితి. అయితే భీమ్గల్లో మాత్రము ఇటు బీఆర్ఎస్కు ఎడ్జ్ ఉందని తెలుస్తూ ఉంది. ఈ విధంగా భీమ్గల్ మున్సిపాలిటీలో ఎడ్జ్లో ఉంది. అయితే కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ ఒక స్థానం తేడాతోనే ఆధిక్యత కనపరిచే అవకాశం ఉంది. అయితే ఆర్మూర్ మున్సిపాలిటీలో మాత్రం 36 వార్డులు ఉన్నాయి. 36 వార్డులకు సంబంధించి బీఆర్ఎస్ 5 స్థానాల్లో, కాంగ్రెస్ ఆధిక్యత కనపరుస్తూ ఉంది. 20 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. బీజేపీ 10 స్థానాల్లో, ఇతరులు 1 స్థానంలో గెలిచే అవకాశం ఉంది. అదేవిధంగా బోధన్ మున్సిపాలిటీకి సంబంధించి 38 వార్డులు ఉంటే బీఆర్ఎస్ 8 నుంచి 10 పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్కు 15 వచ్చే అవకాశాలు, ఎంఐఎం 10 నుంచి 12 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ 2 నుంచి 3 స్థానాలు. ఇక్కడ కూడా కాంగ్రెస్ మున్సిపాలిటీ కైవసం చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే కామారెడ్డికి సంబంధించి కామారెడ్డిలో మొత్తము
కామారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ జరిగింది. బిచ్కుందలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ చేయించుకునే అవకాశం ఉంది. ఓవరాల్ చూస్తే మరికొద్ది గంటల్లో ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ జరగనుందో కౌంటింగ్ ప్రక్రియలోనే ఈ యొక్క మొత్తము ఇక ఓట్ల సంఘం ఓట్లు యొక్క పార్టీల భవిత్యం తేలనుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్ నిజామాబాద్ నుండి.